హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ పడేసుకున్న లాకెట్ శౌర్యకు దొరకడంతో నాన్న పడేసుకున్నాడు, ఇది నాకు దొరికింది కాబట్టి ఇక నాదే అని అనుకుని ఆ లాకెట్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది శౌర్య. ఇంతలోనే దీప వచ్చి నెమ్మదిగా శౌర్యకి నచ్చజెప్పి శౌర్య చేతిలో ఉన్న ఆ లాకెట్ని లాక్కొని దీప అయితే దాన్ని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది, దీన్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుని ఇక నెమ్మదిగా మొత్తం జరిగిందాన్నైతే గుర్చేసుకుంటుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా దీపకి తన మెడలో వేసిన లాకెట్ అది. ఈ లాకెట్ కార్తీక్ బాబు దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుని ఇక ఆ లాకెట్ని తన దగ్గరే దాస్తుంది. ఇంతలో రాత్రి అవుతుంది. కార్తీక్ వచ్చి ఆ లాకెట్ కోసం వెతుకుతూ ఉంటే అది దొరకకపోయేసరికి ఇంతలోనే దీప వచ్చి ఏం వెతుకుతున్నారు అని అడిగితే ఏం లేదు అని చెప్తాడు కార్తీక్. అప్పుడే దీప తన దగ్గర ఉన్న లాకెట్ తీసి దీనికోసమేనా మీరు వెతికేది అని అడిగితే అది దీప చేతిలో చూసి స్టన్ అయిపోతాడు కార్తీక్. ఇదేంటి, ఈ లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే అదే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అసలు ఈ లాకెట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే ఇది చాలా పెద్ద కథలే దీప, నువ్వు వినలేవు, నీకంత టైం కూడా ఉండదు అని అంటే పర్వాలేదు కార్తీక్ బాబు, ఏంటో చెప్పండి అని అడిగితే మనసు విప్పి మాట్లాడేంత అవకాశం నాకు ఇన్నాళ్ళు నీ దగ్గర రాలేదు, అందుకే నేను నీకు ఈ విషయం చెప్పలేదు, ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అని అంటే ఏంటో చెప్పండి అని అడుగుతుంది దీప. ఇది ప్రాణం పోసిన కథ అని అంటే ప్రాణం పోయడం ఏంటి అని దీప అడిగితే అప్పుడే జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్. ఇంతలో సుమిత్ర ఇంట్లో హాల్లో దశరథ్ శివనారాయణ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి తాత కొంచెం మీతో మాట్లాడాలి అని అంటే ఏంటో చెప్పమ్మా అని అడుగుతారు శివనారాయణ. ఈరోజు మేనేజర్ నా దగ్గరకు వచ్చి మన కంపెనీలో సరిపడేంత అమౌంట్ అకౌంట్లో లేదని, సెలెక్టెడ్ పర్సన్స్కి మాత్రమే శాలరీస్ ఇవ్వడం జరిగిందని, మిగతా వాళ్ళు శాలరీస్ కోసం గొడవ చేస్తున్నారని అన్నారు. జ్యోత్స్న రెస్టారెంట్స్ ఇంత బాగా రన్ అవుతున్నప్పుడు అసలు సరిపడా అమౌంట్ ఎందుకు లేదు అని నేను మేనేజర్ని అడిగితే ఇంతకు ముందు అంత స్పీడ్గా జ్యోత్స్న రెస్టారెంట్స్ లేదు, కొంచెం డల్ అయింది అని చెప్పారు అని జ్యోత్స్న చెప్పేసరికి శివనారాయణ దశరథ్ ఇద్దరు షాక్ అవుతారు. వాట్, ఏం చెప్తున్నావు, మన రెస్టారెంట్స్ డల్ అవ్వడం ఏంటమ్మా, మనం ఏంటి, మన ఐడియాస్ ఏంటి, మనం ఎప్పటి నుండో రన్ చేస్తున్న జ్యోత్స్న రెస్టారెంట్స్ డల్ అవ్వడం ఏంటి, వీల్లేదు, అస్సలు వీల్లేదు, అలా జ్యోత్స్న రెస్టారెంట్స్ డల్ అయితే ప్రత్యర్థులకి మనల్ని ప్రశ్నించే అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళు కంపెనీలో లేకపోతే కంపెనీని మనం రన్ చేసుకోలేమని వాళ్ళు అనే ఛాన్స్ మనమే ఇచ్చినట్టు అవుతుంది, అస్సలు అలా జరగడానికి వీల్లేదు జ్యోత్స్న, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఏదో ఒకటి ప్లాన్ చేసి మళ్ళీ మన రెస్టారెంట్స్ మునుపటిలానే పుంజుకునేలా చూడు, ఇప్పటికైతే వేరే అమౌంట్ ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఎంప్లాయీస్ అందరికీ శాలరీస్ వెంటనే ఇవ్వండి, అసలు ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది ఎప్పుడు ఆగకూడదు అని శివనారాయణ చెప్తే సరే తాత నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక ఇంతలో దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడే కార్తీక్ తన చిన్నప్పుడు ఆ లాకెట్ తన దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తారు. నా చిన్నప్పుడు మా అత్త ఏదో మొక్కు తీర్చుకోవడం కోసం చాలా మారుమూల ప్రాంతమైన ఒక గుడికి తీసుకొని వెళ్ళింది. గుడిలో దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న కోనేరులో కలువ పువ్వులు చూసి జ్యోత్స్న నాకు అవి కావాలని అడిగింది. నాకు ముందే నీళ్ళంటే భయం, కాకపోతే అడిగింది ఇవ్వకపోతే గొడవ చేస్తుందని సాహసం చేసి నీళ్లలోకి దిగాను. చూస్తే నాకు తెలియకుండానే లోతులోకి వెళ్ళిపోయాను దీప. అప్పుడు జ్యోత్స్న ఏం చేసిందో తెలుసా, ఒడ్డునే నిల్చొని అయ్యయ్యో మా బావ నీళ్లలో మునిగిపోయాడు, ఎవరైనా కాపాడండి కాపాడండి అని అరుస్తుంది తప్ప తను మాత్రం నన్ను సేవ్ చేసే ప్రయత్నం చేయలేదు తెలుసా. అప్పటి నుండి ఇప్పటిదాకా జ్యోత్స్న అలా షెల్ఫిష్గానే పెరిగింది అని అంటే ఇంతకీ మరి మీరు మళ్ళీ ఎలా ఒడ్డున పడ్డారు, ఏమైంది అని దీప అడిగితే ఇంతలోనే ఒక మిరాకిల్ జరిగింది. జ్యోత్స్న ఏజ్కి సమానంగా ఏజ్ ఉన్న ఒక అమ్మాయే తన ప్రాణాలకు తెగించి మాత్రం తన గురించి ఆలోచించకుండా నీళ్ళలోకి దూకి నన్ను సేవ్ చేసి బయటకు తీసుకొచ్చింది. ఆ ప్రయత్నంలోనే ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ నా మెడలోకి వచ్చి పడింది. అప్పుడు నేను అది చూసుకోలేదు, ఇక ఇద్దరం అలా వేరయ్యాము. కానీ మళ్ళీ తన్ని కలవాలని చాలా ట్రై చేశాను కానీ నాకు ఇప్పటికీ తను కనిపించలేదు అని కార్తీక్ అంటే అప్పుడే దీప తన మనసులో కనిపించకపోవడం ఏంటి కార్తీక్ బాబు, మీ కళ్ళ ముందే ఉంటాను అని అనుకుంటూ మరి ఈ లాకెట్ని ఇంత భద్రంగా ఎందుకు దాచుకున్నారు కార్తీక్ బాబు అని అడిగితే తన ప్రాణాలకు తెగించి నా ప్రాణాలను కాపాడిన ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను, అప్పటి నుండి ఇప్పటి వరకు నా మైండ్లో అదే ఉంది,
తనని ఎలా అయినా కలవాలి దీప అని కార్తీక్ అంటే అప్పుడే దీప తన మనసులో రుణం తీర్చుకోవాలి అని అనుకుంటూనే, మీకు తెలియకుండానే నేను మీకు చేసిన దానికన్నా చాలా పెద్ద సహాయమే మీరు నాకు చేశారు. తన రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎప్పటికైనా తనని కలిసే తీరతాను. నాకు ఆ నమ్మకం ఉంది దీప అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.